బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గొడవ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. 4 వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. గాయపడిన వారి ఆసుపత్రికి తరలించినట్లుగా సమాచారం. టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. నిన్న రాత్రి కూడా వైసీపీ శ్రేణులపై దాడి జరిగిందని కూడా అంటున్నారు. వరుస దాడులతో జగన్ అడ్డాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందుల్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతోంది. జెడ్పీటీసీ ఎన్నికల పర్వంలో తలలు పగులుతున్నాయి. మంగళవారం రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సైదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డి, పలువురు వైసీపీ నేతలపై దాడి జరగగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై కూడా దాడి జరిగింది. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు. ఈ దాడిలో 4 వాహనాలు ధ్వంసమైనట్లుగా సమాచారం. పలువురికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కడప ప్రతినిధి సుదర్శన్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సుదర్శన్, పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఏంటి అసలు? తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉన్నాయి. ఇప్పటికి కూడా ఉంది పులివెందుల్లో వాతావరణ పరిస్థితి. రాజకీయంగా అన్ని గ్రామాల్లో కూడా వాతావరణం వేడి పుట్టిస్తూ ఉంది. నిన్ననే మనం ఒక విశ్లేషణ చేశాం. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో దీన్ని ఒక ఫిక్స్చర్ గా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఒక రెఫరెండం గా భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా గెలవాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి రెండు పార్టీలు దాడులకు తెగబడుతున్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కొంతమంది వైసీపీ నాయకుల పైన దాడి జరిగిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరొక టీడీపీ నేత తనను ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. నిన్ననే రెండు పార్టీలకు చెందినటువంటి కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి. ఇలాగా మండల పరిధిలో ఉన్నటువంటి నల్లగల్లెలో ఇరు వర్గాలు ప్రచారంలో భాగంగా ఎదురుపడ్డాయి. టీడీపీ వైసీపీ నేతలు ఒక్కసారిగా ఎదురుపడడంతో ఒకరికొకరు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అక్కడ వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చినటువంటి రమేష్ యాదవ్ కారు పైన ఒక్కసారిగా 200 మంది దాకా టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అదే దాడిలో అక్కడ స్థానిక వైసీపీ లీడర్ వేల్పుల రాముకు అయ్యాయి. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా గాయాలయ్యాయి. వాళ్ళను ఉటావుటిన పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. అంటే నిన్నగతమిచ్చే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా ఖచ్చితంగా బుక్ చేస్తాము, సీరియస్ గా ఉంటది. భవిష్యత్తులో రౌడీ షీట్ కూడా ఉంటది. ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి అందరూ శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలి. ఎవరు కూడా ప్రజలను మెప్పించడానికి ట్రై చేయాలి తప్ప ప్రలోభాలు పెట్టడానికో, బెదిరించడానికో, గొడవలు చేయడానికో పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ ఫిషేజెస్ గా తీసుకుంటూ ఉన్నారు. గ్రామ స్థాయిలోకి రాజకీయం వెళ్ళింది. ప్రతి గ్రామంలో కూడా 2-3 వర్గాలుగా ప్రజలు నిట్టనిలుగా చీలిపోయారు. ప్రతి కుటుంబంలో కూడా చీలికలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు అధికార పార్టీ ఒత్తిడి, మరోవైపు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కాబట్టి ఎప్పటి నుంచో వైసీపీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారు, వాళ్ళలో కొంతమంది అసంతృప్తి నేతలు ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న మొత్తంలో వారికే క్లాసెస్ వస్తున్నాయి. వారికి నాయకుల ప్రచారము, నాయకుల ప్రసంగాలు వారికి మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఉద్రిక్తతకు లోనవుతున్నారు. ఒకరి మీద దాడులు చేసుకుంటున్న పరిస్థితి. 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. విచక్షణ రహితంగా కర్రలు, గొడ్డలతో దాడి చేసిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకుని పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏ గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుందో అన్న ఒక ఉత్కంఠ పరిస్థితి, అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే పులివెందులో నెలకొని ఉంది. ఎందుకంటే టీడీపీ ఆధిపత్య పోరుకి పాల్పడుతున్నారని అనుకోవచ్చు అంటారా ఈ పరిస్థితులను చూస్తుంటే? మనం నిన్ననే చెప్పాము. అసలు పులివెందుల్లో ఉన్నటువంటి ఒక మండల జెడ్పీటీసీకి స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నిక, ఇందులో గెలుపోవటంల వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు, అలాగని భూమి బద్దలయ్యేది ఏమీ ఉండదు. కానీ దీన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఒక రెఫరెండంగా తీసుకోవాలి, దీన్ని ఒక ప్రచారంగా వాడుకోవాలని రెండు పార్టీలు తీసుకుంటున్న నేపథ్యంలోనే అక్కడ ఫిస్టేజెస్కి వెళ్తున్నారు. ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలి అన్నది రెండు పార్టీల ఆలోచన. అందుకే ఇప్పటికే ప్రలోభాలు మొదలయ్యాయి, బెదిరింపులు మొదలయ్యాయి. ఇప్పుడు ప్రత్యక్ష దాడులు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకోవాలి. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే మాత్రం ప్రతి గ్రామంలో కూడా అల్లర్లు జరగలేగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికలకు మరో 4 రోజులు ఉండగానే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. మరి అక్కడ పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని అనుకోవచ్చు అంటారా, ఏంటి?
ప్రస్తుతానికైతే గొడవ జరిగింది. ఏకంగా 200 మంది కార్యకర్తలు ఇరు పార్టీల నుంచి కూడా తలపడిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విచక్షణ రహితంగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు లీడర్లకు మేజర్ ఇంజురీస్ అయ్యాయి. అయితే వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిన్నటి వరకు ఫోన్ బెదిరింపుల వరకు వాహనాలు ధ్వంసం చేసేంత వరకే ఉన్నటువంటి వ్యవహారం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఈ రోజు ప్రజలపై అంటే నాయకులపైన నేరుగా ప్రత్యక్షులకు ఒకరిపై ఒకరు దిగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు అక్కడ ఫోర్స్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అందులోనూ ఒక 10,000కు సంబంధించినటువంటి ఓట్లు, మొత్తం 10,000 ఓట్లతో గెలుపోటములు తారుమారయ్యే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కూడా కీలకంగా రెండు పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తిని తమ వైపే తిప్పుకోవాలి. ఎవరైతే ఒక 10-20 మంది ఓటర్లను ప్రభావితం చేసే నాయకుడు ఉంటాడో ఆ నాయకుడిని నయానో భయానో ఖచ్చితంగా దారిలోకి తెచ్చుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది. ముఖ్యంగా తీవ్రమైన పంతానికి పోతున్నారు, పట్టింపులకు పోతూ ఉన్నారు, ఆధిపత్యానికి పోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ గెలవాలి అన్న ఒక వైరం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ గ్రామంలో ఎప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయో అన్న హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికి పోలీసులు మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మరికొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. మరి 2-3 రోజులే ప్రచారానికి సమయం ఉంది కాబట్టి మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఇంకా భద్రతను పెంచే ఆలోచనలో ఉన్నారు. రైట్ సుదర్శన్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. రైట్. ఇప్పుడు అక్కడ పరిస్థితి పులివెందుల హైటెన్షన్ వాతావరణం కూడా కొనసాగుతున్నట్లుగా మనకైతే బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది. జెడ్పీటీసీ ఎన్నికల పర్వంలో తలలు పగులుతున్నాయి. మంగళవారం రాత్రి ఇండిపెండెంట్ అభ్యర్థి సాయిదాపురం సురేష్ రెడ్డితో పాటు అమరేశ్వర్ రెడ్డి పలువురు వైసీపీ నేతలపై దాడి జరగగా తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగినట్లుగా సమాచారం. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా రమేష్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకుడు వేల్పుల రాముపై దాడికి దిగారు. ఈ దాడిలో 4 వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లుగా కూడా సమాచారం. పలువురికి తీవ్ర గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది.